వెల్కమ్ టు జస్ట్ కుకింగ్. ఈరోజు మనం చపాతీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కావాల్సినంత గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, అండ్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసుకుంటే చపాతీ సాఫ్ట్గా వస్తాయి. ఈ షుగర్ అండ్ సాల్ట్ రెండు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అది చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని దాన్ని మొత్తం కలుపుకోవాలి. ఒక 2 minutes అలాగా మగ్గిస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి. తర్వాత ఒక ప్లేట్ వేసుకొని ఒక 1/2 hour పక్కన పెట్టుకోవాలి. ఈ 1/2 hourలో అది నానుతుంది, సో చపాతీ సాఫ్ట్గా వస్తాయి. తర్వాత దాన్ని 3 balls లాగా చేసుకోవాలి. క్లిప్లో చూపించినట్టుగా రౌండ్గా చేసుకోవాలి. తర్వాత ప్రెస్ చేసుకోవాలి. చపాతీ చేసుకునేటప్పుడు మనకి గోధుమ పిండి కొంచెం అవసరం పడుతుంది, ఎందుకంటే ఇది మన బోర్డుకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది చపాతీస్ చేసేటప్పుడు. మూవీ క్లిప్లో చూపించినట్టుగా చపాతీస్ చేసుకోవాలి రౌండ్గా. ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఐరన్ తవ అయితే చాలా బెటర్గా ఉంటుంది. ఒకవేళ స్టిక్ అవుతుంది అనుకుంటే చపాతీస్ రోల్ చేసేటప్పుడు కొంచెం వీట్ ఫ్లోర్ చల్లుకోవాలి. తవా వేడెక్కాక మనం చేసుకున్న చపాతీని దాని మీద వేసుకోవాలి. ఈ లోపల మనం ఇంకో చపాతీ చేసుకుంటాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్. చపాతీ అంటుకుంటే కొంచెం వీట్ ఫ్లోర్ చల్లుకోవాలి. ఈసారి మనం చపాతీని ట్రయాంగిల్ షేప్లోకి మడుచుకున్నాం. ఇప్పుడు మనకి ఈ చపాతీ లేయర్గా వస్తుంది. ఒకసారి చపాతీ ఒక సైడ్ కాలాక ఇంకో వైపు తిప్పుకోవాలి. అప్పుడు మనం నెయ్యి లేదా నూనె కొంచెం పైన వేసుకుంటే చపాతీస్కి బాగా పడుతుంది.
చపాతీ అయిపోయాక దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. తర్వాత చేసుకున్న చపాతీని కూడా తవా మీద వేసుకోవాలి. ఈ లేయర్ చపాతీ పొంగుతుంది. ఇలా చపాతీలన్నీ చేసుకొని ఎగ్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. Thank you for watching. Please subscribe to our channel. Thank you.